హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా. ఇక సండే స్పెషల్ అయితే మా ఇంట్లో ఫిష్ కర్రీ అనమాట. ఇక పండుగాడు ఎలాగో ఫిష్ తినాడు కాబట్టి వాడికి చికెన్ కూడా తీసుకొని వచ్చినాము. ఈ సండేకి ఫిష్ అండ్ చికెన్ ఈ రెండు అయితే చేయబోతున్నాం అనమాట. ఇక ఫస్ట్ అయితే మనము ఈ ఫిష్ ఆల్రెడీ కట్ చేయించి తెచ్చుకుంటాం కాబట్టి దాంట్లోకి కావాల్సినంత అంటే ఫస్ట్ సాల్ట్ వేసి మనము వీటిని కడుక్కోవాలన్నమాట బాగా నీట్గా. ఎందుకంటే అదంతా కట్ చేసినప్పుడు ఉంటుంది కదా, నీట్గా సాల్ట్ వేసి కడుక్కు పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంతమంది అయితే పసుపు కూడా వేసి కడుగుతారు, కానీ నేనైతే ఓన్లీ సాల్ట్ ఒకటి వేసి కడుగుతా సరిపోతుంది. ఇక నెక్స్ట్ అయితే ఒక బాండీలో ఆయిల్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ నేను ఈ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి అలాగే ఆనియన్ అదంతా కూడా పేస్ట్ చేసి కర్రీకి ఎంత కావాలో అంత అయితే సపరేట్గా తీసి అందులో వేసేసుకున్నా బాండీలో. ఇక కొద్దిసేపు ఆయిల్లోనే అది మగ్గాలి, ఎందుకంటే మనము ఫిష్ వేసిన తర్వాత ఎలాగో మనం కలపలేం కాబట్టి ఫస్ట్ కొంచెం ఈ ఆనియన్ పేస్ట్ ఇదంతా కూడా బాగా ఆయిల్లో మగ్గినాక అది ఫిష్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇక అట్లనే అల్ల నేరేడు పళ్ళు కూడా తీసుకొచ్చినాము, అందుకే తీసుకొచ్చి చూపిస్తున్నాం మీకు. ఇక అది వేగిన తర్వాత ఈ ఫిష్ ఏవేవైతున్నాయో కొన్ని అయితే ఫ్రైకి తీసి పెట్టిన, కొన్ని ఏమో కర్రీకి అనమాట. ఎప్పుడు కూడా నేను ఫిష్ ఫ్రైకి ఎక్కువ తీసుకుంటాను అనమాట. కర్రీస్లో వేసేటి కొంచెం మెత్తగా ఉంటాయి కదా, అవి ఎందుకో తినాలనిపించదు. ఇక ఫిష్ ఫ్రై కోసం అయితే ఫిషెస్ తీసుకున్నా కదా, ఇవి కూడా మనం బాగా మంచిగా నీట్గా డ్రై రోస్ట్ చేసుకుంటాం అనమాట. ఇక ఫిష్ కర్రీలోకి అయితే ఇక ఫస్ట్ అవి వేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడినంత మనం ఈ చింతపండు పులుసు అయితే చేసుకుంటాం కదా, దాంట్లోకి ఎంత కావాలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నేను తీసుకున్నా గుజ్జు తీసుకోవడానికి. ఇక అందులోకి సరిపడ కారం అది వేసి ఒక 5 to 10 minutes అంటే దాన్ని కదిలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఈ ఫిష్ ఏపైతే కదిలిస్తాం అనుకోండి అది కొంచెం చిక్కిపోయినట్టు అవుతుంది. ఆయన కానీ నేను కదిలించిన, కానీ మనం ముఖం కదా అయితే అంటే దాన్ని సైడ్ నుంచి అలా కదిలించిన అనమాట. అది అయిపోయిన తర్వాత దాంట్లోకి ఈ చింతపండు గుజ్జు మెత్తగా పిసికి పోయాలన్నమాట. కానీ ఏ కర్రీస్ వండినా వండకపోయినా ఈ ఫిష్ కర్రీ వంటప్పుడు మాత్రం చాలా ఘాటు వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం మేము స్పైసీగానే చేసుకుంటాము. మళ్ళీ దీంట్లో పెద్దగా మసాలాలు ఘాటు వేస్తామంటే అవన్నీ వేయం, కాకపోతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కారం ఇవన్నీ కొంచెం స్పైసీగా ఉంటాయి అనమాట. అంటే కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకుంటాము టేస్ట్ కోసం, అందుకే ఇంక ఇంట్లో ఘాటు చుట్టుకపోతుంది అనమాట కిచెన్ నిండా. ఇంకా దాంట్లోకి ఈ కొత్తిమీర కరివేపాకు ఈ రెండు కూడా ఫస్ట్ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. అందులో మళ్ళీ కడగలేదు అనుకుంటామేమో. ఈ రెండు కూడా గార్నిష్ కోసమే కాకుండా టేస్ట్ వైజ్ మెయిన్గా అయితే ఫిష్ కర్రీలో ఎక్కువ కరివేపాకు ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది. అంటే టోటల్ ఫిష్ కర్రీకి మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది అనమాట ఈ కరివేపాకు అనేది. ఇక ఇది వేసిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ ఒక 5 minutes అలాగా, అంటే ఎక్కువసేపు కూడా మనము ఈ ఫిష్ కర్రీ ఉడికేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, తొందరగా ఉడుకుతుంది అనమాట ఆయిల్లో కూడా. ఇంకా కొరియాండర్ పౌడర్ ఇలాగ ప్యాకెట్స్ తీసుకొచ్చినాం కదా అనేసి నేనైతే ఫస్టే పేస్ట్ అయితే అది పొడి పట్టలేదన్నమాట. ఇంకా ప్యాకెట్లో కొంచెమే ఉంటే అదే వేసేసి చేసిన అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ జీలకర్ర పొడి కూడా దీంట్లో అంటే హైలైట్ అయ్యేదే ఈ జీలకర్ర పొడి వల్ల అనమాట. అంత టేస్ట్ వస్తుంది జీలకర్ర పొడి వేస్తే. జీలకర్ర మెంతుల పొడి ఫిష్ కర్రీకి వేరే అంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చేది, చాలా టేస్ట్ని ఇచ్చేది అంటే జీలకర్ర మెంతుల పొడి అనమాట. ఆ రెండు నేను ఎప్పుడు ఆల్రెడీ ముందే నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటా కాబట్టి ఇక ఈ రోజైతే లేకుండే, అందుకే అప్పటికప్పుడు నేను మిక్సీ పట్టేసి అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా అది వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes అలాగా లో ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది, ఫిష్ కర్రీ ఇంకా రెడీ అయిపోతుంది అనమాట మనకి. ఇంకా అక్కడ అయ్యేలోపు ఇక్కడ కూడా మనం ఇంకా ఫిష్ కర్రీకి ఇవన్నీ కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఉప్పు కారం పసుపు ఈ మసాలాల పేస్ట్ ఏవైతే రెడీ చేసుకున్నామో అవన్నీ కూడా ఫ్రై కోసం మనము చేసి పెట్టేసుకుంటే బాగా కలిపేస్తే కొంచెం మ్యారినేషన్ చేసి పెట్టినామంటే అలాగైనా కొంచెం బాగుంటుందని వీడియో టిప్ కూడా వచ్చింది అనమాట పక్కన, అందుకే అట్లా చేస్తుందో. ఇంకా అది కలిపిన తర్వాత నేను ఈ వీడియోలో అయితే చికెన్ కర్రీ కూడా చూపించలేదు, ఎందుకంటే మనం ఈ ఒకటి వీడియో చేసేటప్పుడు లెంత్ ఎక్కువైపోతుంది సరిపోదు అనమాట. అందుకని చెప్పేసి చికెన్ కర్రీ చేసేది అయితే చూపించలేదన్నమాట. ఇంకా అందుకే ఫిష్ కర్రీ అండ్ ఫ్రై ఈ రెండు చూపించేసరికి సరిపోయింది మనది. ఇంకా రెండు వేసిన తర్వాత ఫిష్ ఫ్రై కూడా మనము ఇప్పుడు రోడ్ సైడ్ తెచ్చుకుంటాం కదా ఫిష్ ఫ్రైస్, అవి వాళ్ళు ఏంటంటే ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేస్తారనమాట. అదే మనమైతే అంటే మేమైతే ఎప్పుడు కూడా డీప్ ఫ్రై అయితే ఎప్పుడు చేయము. ఫిష్ ఫ్రై చేయాలనుకుంటే ఒక పెన్నం తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా అలాగ కాల్చుకుంటాము. కాకపోతే ఏంటంటే మెత్తగా ఉండకుండా బాగా డ్రై రోస్ట్ లాగానే కాల్చుకుంటాం అనమాట. ఫిష్ కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట, అలా చేస్తాము. అందుకే ఫ్రై ఫిష్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు కూడా. కానీ పాడవవు మనం అలా చేసుకున్నా కానీ, అసలు 2-3 days అయినా కూడా పాడవవు ఫ్రెండ్స్ ఇవి ఫ్రై చేసిన ఫిషెస్ అయితే. ఇంకా అలాగా ఇదైతే ఇక ఫిష్ ఫ్రై చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మీరు కూడా ఇంట్లో చేసుకోవాలనుకుంటే డీప్ ఫ్రై కంటే కూడా ఇలా చేసుకుంటేనే బాగుంటుందేమో నాకు తెలిసి. డీప్ ఫ్రై అయితే ఒకసారి కూడా ట్రై చేయలేదు, మరి నేను ఆయిల్ ఎంత పట్టుద్ది ఏంటనేది కూడా తెలియదు. కానీ ఇలా అయినా తక్కువే పట్టదు, కాకపోతే ఏమో టేస్ట్ బాగా అనిపిస్తుంది. కొంచెం ఇది ఫ్రైకి కొంచెం ఏంటంటే పక్కన గ్రేవీలాగా కూడా వస్తుంది అనమాట. అంటే ఈ మసాలా అంతా కలిపి పెడతాం కదా, అది కొంచెం మనకు వేగే మూమెంట్లో అలాగా వస్తుంది అనమాట. అది కూడా కలుపుకొని తింటానికి బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఇంకా ఇప్పుడైతే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాండీ పెట్టేసుకొని ఈ ఫిష్ ఫ్రై కలిపి మ్యారినేషన్ చేసి ఒక 5 to 10 minutes అయితే పక్కన పెట్టింది అనమాట. ఏంటని బాధ సరిపోతే ఒక్కోండి. ఈ వీడియో చేసుకునేటప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎంత తలకాయ తింటారంటే పిల్లలు, ఒక్క నిమిషం గ్యాప్ ఇయ్యడు. టిప్పుగాడే ఏడు చిన్నోడు
వాడు ఎప్పుడు అంతే చెప్తున్నాగా, ఈ గ్యాప్లో అలా చేస్తాడు అనమాట వచ్చి. ఇక వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూద్దాం. ఇప్పుడు వచ్చి ఇక ఏడు చిన్నోడు చూస్తున్నాడు కదా, ఓవర్ యాక్షన్ ఎక్కువ అనమాట ఆయనకి. ఆ డ్యాన్సులు చూడండి ఎలా చేస్తుంది, కావాలని. మనం వీడియో ఏదైనా పెట్టినాం అనుకోండి కావాలని చేస్తాడు వాడైతే, ఎక్స్ట్రా చేస్తాడు అనమాట విధవనాయాల కాదు బుడ్డోడు. కానీ ప్రతి ఇంట్లో ఎక్కువ అల్లరి చేసేది అయితే బుడ్డోడే ఉంటాడు కదా ఫ్రెండ్స్. పెద్దోడు అయితే సైలెంట్ ఉంటాడు, బుడ్డోడే ఎక్కువ అల్లరి చేసేది ఉంటుంది అనమాట. కానీ మా ఇంట్లో ఏంటంటే ఇద్దరు సమానం కొట్లాడుకుంటారు, ఒకటి సైలెంట్ ఉంటే ఇంకొకటి అల్లరి చేస్తారు అనమాట. అంటే ఎవడు తగ్గడు. డ్యాన్స్ వేయంటే ఒకసారి చూడండి, ఆ స్టెప్ చూడండి ఎట్లా చేస్తుంటాం. అలా సినిమాలలో చూసి అట్లా చేస్తారు అనమాట. అట్లా ఉంటుంది మన సరే. సండే కదా ఇంతసేపు బయట ఆడుకొని వచ్చిండు. ఇంకా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారు. అంటే లంచ్ టైం అయింది కదా, ఇంకా ఆఫ్టర్నూన్ ఎండలో తిరగొద్దని చెప్పేసి ఇంట్లోనే ఉండాలని నేను ఇంకా పిలిచిన అనమాట వాళ్ళని. అగో ఇంట్లో అలాగా కొట్లాటలు అప్పుడే మొదలు పెట్టేసి కొట్లాట, ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇయ్యారనమాట వాళ్ళు. అట్లా ఉంటుంది మరి వాళ్ళతోటి. ఇప్పుడు పిల్లలందరూ అంతేలేండి, అసలు కొట్లాడకుండా ఉండనే ఉండరు. ఇక మన కర్రీ విషయానికి వస్తే అయితే ఇంకా ఆల్రెడీ ఇంకా చికెన్ స్టార్ట్ చేయలేదు. అదైతే నాకు తెలిసి చికెన్ కూడా చాలా తొందరగా అయిపోతుంది, అది కూడా సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఫిష్ లాగానే కొంచెం ఇక తొందరగా అయిపోతుంది అనమాట. అది కూడా ఈ ఫిష్ అయితే మాడినాయని అనుకోకండి, అవి డ్రై రోస్ట్ అట్లనే ఉంటాయి. కానీ మాడినట్టు అనిపించదు, మనకు అస్సలు అనిపించదు. మాడిపోయిన స్మెల్ కానీ మాడిపోయినట్టుగా టేస్ట్ కూడా అలా అనిపించవు, బాగుంటాయి అనమాట, చాలా బాగుంటాయి. నేనైతే ఎప్పుడు కూడా ఇట్లనే చేసుకుంటా. ఆ పెంక పైన పెన్నం పైన ఆయిల్ అయితే వేసి అలా చేస్తాను అనమాట. ఇంకా రెండు రెడీ అయ్యే లోపల ఇంకా నేను చికెన్ కూడా చాలా వరకు అయితే మ్యారినేషన్ చేసి నేను చేస్తాను అనమాట. కానీ ఎలా చేసినా ఒకటే, కాకపోతే ఏంటంటే నేను ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసిన కాబట్టి ఇంకా నార్మల్గానే చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు మనము ఎప్పుడైనా కానీ కర్రీస్ చేసేటప్పుడు ముందే ఉప్పు కారము ఈ మసాలాల పేస్ట్లు చాలామంది కర్రీస్కి ఈ యొక్క ముక్కలకి కలిపి వండుతారు కదా, అది ఎందుకంటే వాటికి పీసెస్కి ఈ ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటారు అని అంటారు అనమాట. తెలియదు మరి ఇంతవరకు నిజమా. ఇంకో వీడు వచ్చిండు చూడండి, కరిపెట్టేసిండు. అది ఇంతసేపు తెలియదు వానికి, అల్లనే 2 పళ్ళు తెచ్చినట్టు తెలియదు కదా, ఇప్పుడు వచ్చి కరిపెట్టేసిండు అనమాట. నేనే పిలిచిన వాళ్ళని తింటారు అనేసి. అయితే అవి వాడికి తెలియదు అనమాట, వాడి పేరు గంగరేని పళ్ళమ్మ అని ఏదో అంటున్నాడు వాడు. అయితే ఆ తర్వాత చెప్పిన నేను అల్లనేరేడు పళ్ళు రావి అని అన్న. అంటే అవునా బాగున్నాయి అమ్మ అంటున్నారు. అంటే వాళ్ళకి తెలియదు కదా, చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే వాళ్ళు అవన్నీ చూస్తుంటారు, వాళ్ళకి అవన్నీ అర్థమవుతుంటాయి కదా. కానీ అవి ఫ్రూట్స్ అయిపోయినాయి, ఒక ½ కేజీనో ఏమో తీసుకొచ్చిన. అందరం తిన్నాం, మంచిగా ఉన్నాయి అనమాట, తాజాగానే ఉన్నాయి. అందరం తినేసినాము. అంత అయిపోయినాక మళ్ళీ వచ్చి పనులు అయిపోయినాయి అమ్మ అని అడుగుతుడు. అయితే లేవని చెప్పేసిన అనమాట. ఇంకా ఎన్నిసార్లు చెప్పిన ఆ పేరు అయితే గుర్తుంటలేదు వాడికి. ఇక ఫైనల్గా అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అంతా రెడీ చేసుకొని ఇంకా తినడం అయితే అయ్యిందనమాట. టేస్ట్ అయితే ఇంకా యథావిధిగా ఎప్పట్లాగా బాగానే కుదిరింది. ఇంకా టిప్పుగా నడితే చూడండి వాళ్ళ రియాక్షన్. ఇది